కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానం చేసినది గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఇట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వాని గూర్చి సహించుట యుక్తమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మీరేమంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాసీయతను బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఏంటండగా మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. ప్రభువా, నాయన గడిచిన కాలంలో అనేక సార్లు ఆత్మీయంగా మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని దర్శించారు, పోషించారు, ఆదరించారు. అందరిని బట్టి మేము వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో ప్రభువా మాతో మాట్లాడమని విని గ్రహించలోబడ్డానికి వాళ్ళు ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నాయన ప్రభువా మీరే మాట్లాడమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి ప్రభువా. ఈ సమయాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. శామ్యూల్ అని ఒక అబ్బాయి, యవనస్తుడు, ఒక చిన్న సంఘంలో, ఒక చిన్న గ్రామంలో దేవుని వాక్యం చేత ఒప్పింపబడి, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినప్పుడు వాక్యం ద్వారా అబ్బాయి హృదయానికి వాక్యం తాకినప్పుడు ఆ మారు మనస్సు అనుభవం కలిగింది. యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించాడు. అలాగా ఆత్మీయంగా సంఘంలో ఆ యొక్క వాక్య పరిచర్య ద్వారా ఆ సంఘ కాపరి యొక్క ఆ కౌన్సిలింగ్స్ వాటి ద్వారా ఆయన దగ్గరగా ఉండి విశ్వాసులకి, ఎవరైతే యేసు ప్రభువాన్ని నమ్ముకున్నారో వాళ్ళందరికీ దగ్గరగా వాక్యం చెప్తూ వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఆ సంఘంలో ఆ అబ్బాయి ఎదిగాడు. అయితే అబ్బాయి తర్వాత ఒక సిటీకి మూవ్ అవ్వాల్సి వచ్చింది. ఓ సిటీకి పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక చర్చి చూశాడు. అక్కడ చర్చికి వెళ్ళడం ప్రారంభించాడు. అయితే అక్కడ మొదటి రోజు చాలా మంచిగా అనుభవం దొరికింది. అంటే చాలా ఎక్కువ అంటే వాళ్ళ సంఘానికి ఇక్కడ సిటీలో ఉన్న దానికి చాలా వ్యత్యాసం కనిపించిందంటే పాటలు ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్స్ అయ్యి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ నిల్చొని, ఎక్కువ మంది స్టేజ్ మీద నిల్చొని పాటలు పాడుతున్నారు. అబ్బాయి అనుకున్నాడు, వీళ్ళు బాగా ఆరాధన చేస్తున్నారు అనుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్రీచర్ వాక్యం చెప్తూ ఉంటే అనేక మంది వింటూ ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు. బాగుంది ఇది అనుకున్నాడు. అబ్బాయి అలాగా రెగ్యులర్గా వెళ్తున్నాడు. అయితే కొంతకాలం తర్వాత అబ్బాయి ఆలోచిస్తూ ఉంటే అబ్బాయిని ఎవరు పట్టించుకోవట్లేదు.
మా అబ్బాయి వెళ్తున్నాడు, కానుకలు వేస్తున్నాడు, వస్తున్నాడు. ఆ తర్వాత వాక్యం ద్వారా అబ్బాయికి ఏమీ క్షేమం కలిగినట్లు లేకపోతే ఆత్మీయంగా ఎదుగుతున్నట్లు అనిపించట్లేదు. వర్షిప్ ఇది కరెక్టేనా అని అబ్బాయికి అనుమానం కలిగి ఆ వాక్యాన్ని అది ఆలోచిస్తూ చదువుతున్నప్పుడు తనకు అర్థమైంది. చాలా అంటే వాక్యానికి దానికి సంబంధం లేకుండా ఉందని అబ్బాయికి కొద్దిగా అర్థమవుతుంది. వాళ్ళు ఇంతకు ముందైతే యేసు ప్రభు వారి నామం కనపరచబడేది ఆ శాంక్చురీలో, ఆ యొక్క దేవుని సన్నిధిలో. కానీ ఇక్కడ ఆ యొక్క ప్రీచర్ని లేకపోతే మనుషుల్ని ఎక్కువగా పొగడ్డం, మనుషులకు అనుగుణంగా ఉన్న వాక్యం ప్రకటించడం, లేకపోతే పాపం గురించి లేకపోతే పశ్చాత్తాపం గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం, సువార్త కరప్ట్ అయిపోయినట్లు తెలుస్తూ ఉంది. సౌకర్యాల గురించి, మనిషి ఎదుగుదల గురించి, సక్సెస్ గురించి, లేకపోతే అచీవ్మెంట్స్ గురించి, ఆయా రంగాల్లో ఎవరైతే బాగా ధనం సంపాదిస్తున్నారో, ఆయా రంగాల్లో ఎవరైతే ఎక్కువగా చదువుకుంటున్నారో, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తున్నారో వాళ్ళని పొగుడుతా, లేకపోతే వాళ్ళకి సన్మానాలు చేస్తా ఇటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ దేవుని కంట్రోల్ బదులు ఎవరికి వాళ్ళ జీవితాలు కంట్రోల్లో ఉంటున్నాయని, ఆ తర్వాత పీపుల్ అప్రూవల్ కోసం ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా తాపత్రయపడుతున్నారని, అంటే వాళ్ళు ఇది అచీవ్ చేసాం, అది అచీవ్ చేసాం, ఇది సంపాదించాం, అది సంపాదించాం, లేకపోతే ఇలాగ పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, లేకపోతే ఇవి వచ్చాయని పీపుల్ చేత అప్రూవ్ చేయబడ్డానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంది, డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎవరికి వాళ్ళే సెల్ఫ్ ప్రమోషను, ఇదంతా కానీ ఇటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది ఆ అబ్బాయికి. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు సరిగ్గా లేదని, పరిస్థితి బాగాలేదని అర్థమైంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో ఉన్నటువంటి మోడర్న్ క్రిస్టియానిటీ లేకపోతే మోడర్న్ చర్చెస్, మోడర్న్ పద్ధతులు ఈ విధంగా మనం చాలా ఎక్కువగా గమనించవచ్చు. ప్రజలకు అనుగుణంగా లేకపోతే నవ్విస్తూ, జోకులు చెప్తూ, వాక్యానికి ప్రాధాన్యత లేకుండా వాక్యాన్ని వివరించే వాళ్ళు లేరు. ఎవరైతే పీపుల్ని ఎంటర్టైన్ చేస్తారో, నవ్విస్తారో, లేకపోతే ఏడిపిస్తారో, ఎమోషనల్గా స్టిరప్ చేస్తారో, భావోద్రేకాలతో ముంచుతారో, అటువంటి వాతావరణాల్లో ఉన్న సంఘాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ చూడండి, కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నటువంటి లెటర్, పౌలు భక్తుని చేత స్థాపించబడినటువంటి సంఘం కొరింథీ సంఘం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి చాలా అంటే వీళ్ళ పరిస్థితి బాగలేదని తెలుస్తుంది. అందుకు చూడండి ఆయన ఏం చెప్తున్నాడంటే, అవివేకంగా మాట్లాడుతున్నట్లు మీకు అనిపిస్తే కొంచెం సహించండి అని చెప్తూ, గాడ్లీ జలసీ అంటే దైవాసక్తితో మీ ఆడల ఆ జలసీతో నేను మాట్లాడుతున్నాను. ఇది హ్యూమన్ జలసీ కాదు. అంటే మనకున్న జలసీ వారి, మనకి ఎవరికైనా ఏమన్నా ఆస్తులున్నా, తెలివితేటలున్నా, అందంగా ఉన్నా మనకి జలసీ వచ్చేస్తుంది. అటువంటి జలసీ కాదు. గాడ్లీ జలసీ అంటే దేవుని ప్రేమపూర్వకమైన ఆసక్తి. ఎలాగంటే ఆత్మీయంగా బ్యాక్స్లైడ్ అయిపోతారేమో అని, లేకపోతే ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతారని ఉండేది అది. ఆ యొక్క ఆసక్తి పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునగా ఒక్కడే పురుషునికి, 2వ వచనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:2. పవిత్రురాలైన కన్యకునగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని, కానీ
సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు యేడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఇట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. మీరు అంటే పౌలు భక్తుడు చాలా సువార్త ప్రకటించాడు, వాళ్ళకి టీచ్ చేశాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని వాటిని పరిచయం చేశాడు. దేవుని మీద ఆధారపడము, ఆత్మచేత నింపబడ్డం, ఆత్మానుసారమైన జీవితం, ఇవన్నీ వాళ్ళకి టీచ్ చేసి ఉంటాడు, చెప్పుంటాడు ప్రారంభించినప్పుడు, దేవుని నమ్ముకున్నప్పుడు. కానీ వాళ్ళు సర్పానం ఎలాగైతే అవ్వను మోసం చేసిందో అట్లా మీరు కూడా మోసపోతారేమోనని. చూడండి, క్రీస్తు యేడల్లో ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి, ఆ యొక్క సింప్లిసిటీ నుంచి, హోలీనెస్, ఈ పవిత్రత నుండి ఇట్లైనను తొలగిపోతారేమోనని. అంటే దేవుని నుంచి బయటకు వెళ్ళిపోతే అది అంటే దేవునికి ప్రదానం చేశాడు, ఒక యేసుప్రభు వారికి ప్రదానం చేశాడు ఆ సంఘాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడానికి. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఫాల్స్ ప్రీచర్స్ని, ఫాల్స్ ప్రాఫిట్స్ని, తప్పుడు బాధకుల్ని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారో అప్పుడు వాళ్ళు దేవునికి దూరం అయిపోతారంటే వాళ్ళు ఆ యొక్క అపవిత్రం అయిపోయే పరిస్థితి. అంటే ఒకరికి ప్రదానం చేయబడి ఇంకొకరితో సాంగత్యం చేస్తే ఎంత భయంకరమైందో అటువంటిదే యేసుప్రభు వారి, నిజమైన యేసుప్రభు వారి జీవితానికి, ఆ మార్గంలో జీవించడానికి ప్రయాణం మొదలుపెట్టిన విశ్వాసులు తప్పుడు బాధకుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండడం అన్నది చాలా భయంకరమైన పరిస్థితి. అది జారత్వంతో సమానం. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును, 4వ వచనం, ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను, డిఫరెంట్ గాస్పల్, డిఫరెంట్ స్పిరిట్, అనదర్ జీసస్, మీరు వానిని గూర్చి సహించుట. అంటే ఇంత పరిచయం చేసి, ఇంత టీచ్ చేసిన తర్వాత కూడా మీరు ఇంకా ఫాల్స్ ప్రీచర్స్ని కనిపెట్టకుండా వాళ్ళు చెప్పిన మాటల్ని, వాళ్ళు చెప్తున్న యేసు ప్రభు వారి కాని ఒక యేసు ప్రభు వారిని మీకు పరిచయం చేస్తూ, ఆత్మ కాని ఇంకొక ఆత్మను మీకు పరిచయం చేస్తూ ఉన్నప్పుడు మీరు వాళ్ళకి లొంగిపోతే మీరు లొంగిపోవడం కరెక్టే అంటున్నాడు. ఎందుకంటే ఇంత చేసిన మీరు స్ట్రాంగ్ ఉండాల్సింది పోయి అటువంటి వాళ్ళని నమ్మడం అని సర్కాస్టిక్గా అది యుక్తమే, మీరు ఇంత తెలిసి కూడా నమ్ముతున్నారంటే అని చెప్తున్నాను. అంటే విశ్వాసులు అనేవాళ్ళు నిజంగా బైబిల్ చదువుకొని నిజమైన యేసు ప్రభు వారి మార్గానికి ఆకర్షింపబడి పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడిన తర్వాత తప్పుడు బోధలు చేస్తున్నప్పుడు వాడు కనిపెట్టి వాటి నుంచి దూరంగా వెళ్ళడానికి బదులు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉంటే, అటువంటి వారికి మా బోధనలు అంగీకరిస్తూ ఉంటే చాలా భయంకరంగా బాధపడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు. ఈ రోజుల్లో మీరు చూస్తే అటువంటిది ఎక్కువగా జరుగుతోంది. అనేక మంది నిజంగా జెన్యున్గా యేసు ప్రభువాన్ని అధికారానికి లోబడి జీవిస్తానని, పాపరహితమైన ఒక జీవితాన్ని జీవిస్తానని, యేసు ప్రభువారి చిత్తమే దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తానని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని మరలా తప్పుడు బోధలు యొక్క బోధల్లో పడిపోయి ఆ మాటలకు లొంగిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. చూడండి, ముఖ్యంగా వీళ్ళంటే ఈ యొక్క మన జీవితాల్లో ఈ రోజుల్లో మోడర్న్ క్రిస్టియానిటీలో మనం చూస్తే చాలా ఐడల్స్ ఐడల్స్ అంటే మనం ఏమనుకుంటాం, విగ్రహాలు, వాటిని పూజిస్తే ఐడల్ వర్షిప్ అని, లేకపోతే అలాగనుకుంటాం. కానీ అనేక మంది క్రైస్తవులు విగ్రహాలు కాకుండా ఉండే, సైతాన్ ఎప్పుడు విగ్రహంలాగా మాట్లాడకుండా ఉండడం,
చూడండి, ఒక సౌకర్యమైన జీవితం వైపు తప్పుడు బోధకులు నడిపిస్తూ ఉండంటే మీకు మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఇల్లు కట్టుకుంటారు, మీరు మంచి పెళ్ళి అవుతుంది, లేకపోతే అందమైన భార్య వస్తుంది, మంచి పిల్లలు వస్తారు, వాళ్ళు బాగా చదువుకుంటారు, మీ లైఫ్స్ బాగా సెటిల్ అవుతాయి, లేకపోతే రకరకాల ఈ లోకానుసారమైన భాష వాడి వాక్యం చెప్తున్నట్లుగానే వాక్యం రెఫరెన్సులు చూపిస్తూనే అంటే యేసుప్రభు వారి మార్గం కానీ ఇంకొక మార్గం, యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం దొరకకుండా చేసేసి చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి విశ్వాసులను నెట్టేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. విశ్వాసులు తెలుసుకోవాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మీరైనా తప్పుడు బోధకులు వస్తారు, అది మనం అవాయిడ్ చేయలేము. కానీ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు చూసావా, అనేక మంది సంఘాల్లోని వేల మంది ఆ సంఘాలకి వెళ్ళడం, వాళ్ళు డ్యాన్స్లు వేస్తుంటే వీళ్ళు ఉర్రూతులోకి యవనస్తులు అయితే డ్యాన్స్లు వేయడం, వాళ్ళు ఫాగ్స్ పెట్టి డిమ్ లైట్స్ పెట్టి వర్షిప్ అని చెప్పి మోసం చేస్తూ ఉంటే వీళ్ళు కూడా గెంతడం, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మనం గమనించవచ్చు. పౌలు భక్తుడు అంతే, మీరు చేస్తున్నది యుక్తమే అంటున్నాడు. అంటే మీరు వాళ్ళు రిజెక్ట్ చేయాల్సిన పోనిచ్చి ఇలా చేస్తారా అని చెప్తున్నాడు. ఎంత ఫూలిష్గా ప్రవర్తిస్తున్నారు అన్నట్లు చెప్తున్నాడు. చూడండి, ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు అనబడే వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏమవుతుందంటే అటువంటి సౌకర్యవంతమైన జీవితం దేవుడు ఇస్తాడని నమ్మిస్తే విధేయత అన్నది విశ్వాస జీవితంలో నుంచి పోతుంది. అంటే తెలియకుండానే చక్కగా సైతాను మన మీద విక్టరీ సాధిస్తాడు. ఎలాగా? మనం దేవుని కోసం ఏమైనా వదులుకోవాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడండి, మనకు తెలిసి వాక్యాలు లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఇది క్రైస్తవ జీవితం. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అప్పుడే విధేయత మనకి వస్తుంది. కానీ మనం ఎప్పుడైనా మనల్ని మనం ఉపేక్షించుకోకుండా ఒక సౌకర్యవంతమైన జీవితం క్రైస్తవ జీవితం అని చెప్తే మనం నమ్మి ఈ లోకానుసారంగా యహలోకపరమైనటువంటి ఆశలకి వాటికి లొంగిపోయి ఆ విధంగా ప్రార్థనలు చేస్తూ కంఫర్టబుల్ లైఫ్ కోసం జీవిస్తున్నప్పుడు లోకం మనలోకి దూరిపోయి శరీరానుసారమైన జీవితంలోకి మనం వెళ్ళిపోయి అవిధేయతలోకి వెళ్ళిపోతాం. అంటే ఈ కంఫర్ట్ అనేది ఒబీడియన్స్ని రీప్లేస్ చేసేస్తుంది. చూడండి, విధేయతది లేకుండా పోతుంది. దేవునికి మాటకి, దేవుని చిత్తానికి విధేయత చూపించాల్సింది పోనిచ్చి సౌకర్యవంతమైన జీవితం కావాలని దేవుణ్ణి వాడుకో అని ఇండైరెక్ట్గా తప్పుడు బోధకులు చెప్తుంటే మనం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధమైనటువంటి ప్రార్థన, దేవా నీతో చిత్తం చేయడానికి, నన్ను నేను ఉపేక్షించుకోవడానికి, సిలువనెత్తుకొని క్రైస్తవ ప్రయాణం చేయడానికి నాకు సహాయం చేయాలి అన్న ప్రార్థన చేయడం బదులు నాకు ఒక మంచి ఇల్లు ఇవ్వు, లేకపోతే కార్లు ఇవ్వు, లేకపోతే బంగళాలు ఇవ్వు. ఆ తప్పుడు బోధకులు కూడా అలాగే, నన్ను చూడండి దేవుడు అట్లా ఆశీర్వదించాడు, ఈ కార్లు, ఈ ఫ్లైట్లు, లేకపోతే ఈ ఫ్లైట్లో తిరగడం, ఈ యొక్క లావిష్ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ దేవుడు ఇచ్చాడని చెప్తే నమ్ముతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఇంకా చూస్తే మనం సరెండర్ అవ్వకుండా మనల్ని ఏం చేస్తారంటే, నువ్వు జీవితంలో సక్సెస్ అవ్వాలి, అచీవ్మెంట్స్ రావాలి, వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చింది, లేకపోతే వాళ్ళు వ్యాపారంలో సక్సెస్ అయ్యారు, వాళ్ళు అలాగా అని ఇటువంటి దేవుని మార్గాన్ని బదులు, దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాల్సింది బదులు, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాల్సింది బదులు మనం లోకపరమైన వెతికేటట్లు చేస్తారు. చూడండి, మనకు తెలుసు మత్తయి సువార్తలో 6:33 ఏమనుందంటే, మొదటగా
కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకటి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. అంటే దేవుని రాజ్యాన్ని నీతిని వెతకకుండా మిగతావి వెతికేటట్లు చేస్తారు. అంటే నీకు మంచి మీ పిల్లలకి మంచి మంచి ర్యాంకులు, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మా చర్చికి వస్తే, లేకపోతే ఇట్లా మేము ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థన వల్ల మీకు ఇలాగ వస్తుందని చెప్తుంటే వీళ్ళు నమ్మి అసలు యేసు ప్రభు వారి మార్గాన్ని విడిచిపెట్టి మనం దేవుని రాజ్యాన్ని నీతిని వెతకాలి, దేవునికి సరెండర్ అవ్వాలి అన్నది పోతుంది. అంటే ఈ సక్సెస్, అచీవ్మెంట్స్ ఇవన్నీ కంపీట్స్ విత్ సరెండరింగ్ అవర్ సెల్ఫ్స్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే మనం యేసు ప్రభు వారికి సరెండర్ అవ్వాలన్న సంగతే మర్చిపోయేటట్లు చేస్తారు. ఇది భయంకరమైన పరిస్థితి. ఇంకా మన జీవితం మీద మనమే కంట్రోల్, అంటే మన ఇష్టానుసారమైన నిర్ణయాలు, లోకంలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటట్లు చేస్తారు. అంటే దానివల్ల ఏమవుతుందంటే దేవుణ్ణి నమ్మకుండా, దేవుని మీద ట్రస్ట్ చేయకుండా, దేవుణ్ణి ట్రస్ట్ చేసినట్లే అనిపిస్తూ నిజంగా దేవుని చెప్తానంటే దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మార్గం మీద ఆధారపడకుండా చేసేస్తుంది. అంటే మనమే మన జీవితంలో మన జీవితం మీద కంట్రోల్ మనమే ఉండేటట్లు చేస్తుంది. ఇక్కడ చూడండి, సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని బతికేటట్లు చేస్తారు తప్పుడు బాధకులు, తప్పుడు మాటలు. అంటే ఈ సంఘాల్లో అటువంటి బోధలు జరుగుతూ ఉన్నాయి. సెల్ఫ్ హెల్ప్, లేకపోతే పాజిటివ్ థింకింగ్, లేకపోతే మోటివేషనల్ స్పీకర్స్ లాగా పాస్టర్లు ఉన్నారు ఈ రోజుల్లో. మనం చూస్తే చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు ఏమవుతుందంటే దేవుణ్ణి నమ్మే పరిస్థితుల్లో విశ్వాసులు ఉండరు. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ తర్వాత మనుషుల అప్రూవల్ కావాలని మనం కోరుకుంటాం. అంటే నేను ఇట్లా ఏదన్నా సోషల్ మీడియాలో పడితే అందరు లైక్ చేయాలి, లేకపోతే నా అచీవ్మెంట్స్ చూసి అందరు నన్ను కంగ్రాచులేషన్ చేయాలి, లేకపోతే నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే ఇక్కడ ఇలాగా ఇటువంటిది ఏమవుతుందంటే యేసు ప్రభు వారిలో ఉన్న మన ఐడెంటిటీని రీప్లేస్ చేసేస్తుంది. అంటే దేవుని బట్టి మనం అతిశయించాల్సిన బదులు మనల్ని బట్టి మనమే అతిశయించేటట్లు చేసి దేవుడి నుంచి దూరం చేసేస్తారు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అనేక మంది భయంకరమైన ఈ విధంగా దొరికిపోతున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవదును. అంటే ఇంతకుముందు మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా పౌలు భక్తుడు ఉండేవాడు. యేసు ప్రభు వారిని నమ్ముకోకముందు, ఆ యేసు ప్రభు వారు తనని సువార్తకి ఎన్నుకోకముందు. మీరు చూడండి, దాని జీవితం మారకముందు పరిస్థితి ఎంత అలా ఉండేదని చెప్తున్నాడు. అప్పుడు మనుషుల దయని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాం. చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తే అది ఎక్కువ అయిపోయింది. మనుషుల దయని సంపాదించుకోవాలని పాస్టర్ల దగ్గర నుంచి, విశ్వాసుల దగ్గర నుంచి అందరూ పరిస్థితి అట్లానే ఉంది. లోకం ఎలా ఉందో అంతకన్నా భయంకరంగా సంఘంలో ఉన్నది. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తుకు దాసుడిని అవ్వను. అంటే మన ఐడెంటిటీ మనం క్రీస్తు దాసులం అన్న ఐడెంటిటీ పోగొట్టి మనమే నేను ఫలానా అని గుర్తింపు తెచ్చుకోవాలని లోకపరంగా చేస్తూ ఉంటాం, మనుషుల అప్రూవల్ కావాలని. ఇంకా చూడండి, ఎంటర్టైన్మెంట్, డిస్ట్రాక్షన్స్ ఎక్కువ. అంటే పాటల ద్వారా మనుషుల్ని ఎంటర్టైన్ చేయడం, చాలా నాయిజీగా సంఘాల్లో ఉండడం, పెద్ద పెద్ద కేకలు, అరుపులు ఎక్కువగా అయిపోయి దేవుని వాక్యం అసలు మనుషుల హృదయంలోకి వెళ్ళే పరిస్థితుల్లో సంఘాలు లేవు. దేవుని నామం
ఘనపరచబడే విధంగా, మహిమపరచబడే విధంగా లేవు. ఎవరికి వాళ్ళే, ఏ సంఘానికి పాస్టర్ అయితే ఆ పాస్టర్ నేమ్ రావాలి, ఆ సంఘం యొక్క నేమ్ రావాలి, లేకపోతే ఆ యొక్క ఎవరికి వాళ్ళే వాళ్ళ వీళ్ళు ఎక్కువైపోయారు పాస్టర్లు. లేకపోతే వాళ్ళని ఎవరికి వాళ్ళు హెచ్చించుకునేవాళ్ళు, దేవుని నామాన్ని హెచ్చించే బదులు. సో దీనివలన దేవునితో ఇంటిమసి పోతుంది, అంతే, దేవునితో రిలేషన్షిప్ పోతుంది, బలహీనమైపోతుంది. అంత భయంకరం. చూడండి, కీర్తనల గ్రంథంలో 46వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం, 46వ అధ్యాయం, ఊరకుండడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. అంతేగాని సైలెంట్గా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాల్సింది పోనిచ్చి, ఆ దేవునితో సంబంధం చూసుకోవాల్సింది పోనిచ్చి, మనం ఈ ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్, డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయింది. రకరకాల రాక్ మ్యూజిక్ పాటలు, గందరగోళం, డిమ్ లైట్స్, ఫాగ్ లైట్స్, రకరకాలుగా భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజుల్లో అనేకమైన తప్పుడు బోధకులు, సంఘాలు ఉన్నాయి. మనం గమనించుకోకపోతే మనం కూడా ఇటువంటి కోవలు వీళ్ళకి దొరికిపోయే అవకాశం ఉంది. చూడండి, ఇంకా ఎవరికి వాళ్ళే పొగుడుకోవడం ఎక్కువ. నేను ఇది సాధించా, అది సాధించా, లేకపోతే నా అని చెప్పి. సో దానివల్ల ఏమవుతుందంటే మన జీవితాన్ని అంటే మన స్లోగా ఇది సెల్ఫ్ అన్నది సింహాసనం ఎక్కి కూర్చుంటుంది, నేను గొప్ప అన్నది. అప్పుడు చూడండి, కొరింథీయులకు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇది వర్షిప్ అంటే, ఇది దేవుని సేవ అంటే అని చెప్తున్నాడు. కానీ అలా లేదు. ఎవరికి వాళ్ళే హెచ్చించేవాళ్ళు, మ్యూజిక్ వాయించేవాళ్ళు ఎవరికి వాళ్ళు హెచ్చించుకోవడం, పాడేవాళ్ళు ఎవరికి వాళ్ళు హెచ్చించుకోవడం, వాక్యం చెప్పేవాళ్ళు ఎవరికి వాళ్ళు హెచ్చించుకుంటే ఇంకెక్కడ నిజమైన దేవుని నామం హెచ్చింపబడుతుంది, క్రైస్తవ జీవితం అర్థమవుతుంది. చూడండి, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. సో కాబట్టి గమనించుకుందాం, ఇటువంటి భయంకరమైన తప్పుడు బోధల నుంచి బయటపడి మనం ఈ యొక్క విగ్రహాలుగా కనిపించే సౌకర్యాలు, అచీవ్మెంట్లు, సక్సెస్లు, కంట్రోలు, మనుషుల అప్రూవల్ కావాలనుకోవడం, ఎంటర్టైన్మెంట్, సెల్ఫ్, వీటన్నిటి నుంచి బయటపడాలని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనకు దయచేయాలని, మనం అటువంటి ప్రార్థనలు చేసుకోవాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. హృదయంలో వాక్యం భద్రపరచమని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపమని ప్రాధేయపడుతూ, ప్రభువా నాయన వాక్యం ప్రభువా నాయన పనిచేయడానికి హృదయాల్లో సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.